మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబాలు సమాజం వికాసం చెందుతాయని డిపిఎం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సాధికారతకు ప్రభుత్వం కల్పిస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలు, రాయితీలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగాలలో రాణించాలని అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవనంలో మహిళా సమాఖ్య మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఎం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ జానములు పాల్గొని మహిళా సంఘాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిపిఎం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను కేవలం పొదుపుగా ఉంచకుండా వాటిని సరైన వ్యాపార మార్గాల్లో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా ఎదగాలన్నారు. నెలవారీ వాయిదాలను ఎలాంటి బకాయిలు లేకుండా 100% సకాలంలో చెల్లించేలా వివోఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సంఘాల అంతర్గత లెక్కలు, తీర్మానాల పుస్తకాలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల ప్రతినిధులు అంతా సమన్వయంతో పనిచేసి తిప్పర్తి మండలాన్ని మహిళా ప్రగతిలో జిల్లాలోనే ముందంజలో ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో మండల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అభిమా, కోశాధికారి రాణి, ఏపీఎం హరి, అకౌంటెంట్ రేణుక, మహిళా సంఘాల ప్రతినిధులు జానకమ్మ, కవిత, రాములమ్మ, సరస్వతి, రేణుక, సరిత, శంకరమ్మ, రమణ, హేమలత, సునీత, సామ్రాజ్యం, పుష్ప, లక్ష్మి, స్రవంతి, నాగమ్మ, జయమ్మతో పాటు కోటిరెడ్డి సైదులు, నాగరాజు, యాదయ్య, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం మన ప్రభుత్వం ముందడుగు వేసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మహిళలకే చేయడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళలకు పెద్దపీట వేసి ప్రతి ఒక్క స్కీమ్ కూడా మహిళల పేరు మీదనే చేయడానికి తీర్మానించినారు. బసుఫ్రీ కార్యక్రమం ఒకటి, మహిళలకు రేషన్ కార్డు వాళ్ళ పేరు మీదనే, ఇంద్రమ్మ ఇల్లు కూడా వాళ్ళ పేరు మీదనే, గృహలక్ష్మి గ్యాసు 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరు మీద తీసుకొచ్చిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ది, మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. వారందరూ కూడా ఆలోచించి ఇవాళ మహిళలందరికీ కూడా మంచి చీర, అందరూ కట్టుకునే ఉన్నత వర్గాలు కట్టుకునే చీరను కూడా, ఇంద్రమ్మ చీరలు కూడా, మన బతుకమ్మ చీరలు గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు ఏ చెట్ల కోసాలకు అడ్డం కట్టుకుంటే పనికి వచ్చినాయి. ఇవాళ మనం ఇచ్చిన చీరలు మంచిగా మంచి శుభకార్యాలకు, మంచి కార్యాలకు కట్టుకొని పోతున్న ఘనత కూడా మన అక్క చెల్లెలకు కూడా దక్కింది. ఒక అన్న చెల్లెలకు ఇచ్చే గౌరవం ఇచ్చిన పట్టు చీరలు పెట్టినంత గౌరవంగా మన మహిళలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కట్టేయడం జరిగింది. ప్రతి విలేజ్లో ఏంటి కట్టించి ఏం చేసినా ఇంతవరకు 20 ఏళ్ళగా మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేసిన పనులే ఉన్నాయి. ఆర్థిక కూడా గతంలో సార్ మీరు అన్నట్టు ఐటీఐ ఎక్కడ స్టార్ట్ చేస్తా అంటే అక్కడ కేసెస్ ఉంటే తీసేస్తా, మీకు హామీస్తున్నా. ప్రజాపాలన మొదటి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా మే 25 నుండి 30 వరకు మహిళా వారోత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గ్రామీణ శాఖ మంత్రి సీతక్క గారు, సెల్ఫ్ సిఇఓ దివ్య మేడం గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ గారు, డిఆర్డిఓ గారు, మా డిపిఎం సార్ గారి యొక్క సూచనల మేరకు తిప్పర్తి మండలంలో అన్ని రకాల కార్యక్రమాలను రోజువారీగా నిర్వహించడం జరుగుతుంది. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సెల్ఫ్ కార్యక్రమాల గురించి గౌరవ ప్రజాప్రతినిధులు సభ్యులను చేసించి పలు సూచనలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఇవ్వడం ద్వారా తిప్పర్తి మండల సమాఖ్యకు 69,445 రూపాయలు గత 2 నెలలు అంటే మార్చి నెలకు సంబంధించి, ఏప్రిల్ నెలకు సంబంధించి మండల సమితికి జమ కావడం జరిగింది. దీనికి మా సభ్యులందరూ గట్టి చప్పట్లతో ఇందిరా మహిళా శక్తి 11,548 మందికి చీరలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ కలర్ మార్చి వేరే కొత్త డిజైన్స్ తోటి మళ్ళీ చీరలు ఇస్తున్నారు. ప్రభుత్వానికి గట్టిగా ముందు తెలియజేస్తున్నాము. మమ్మల్ని మహిళా సంఘాలను ప్రభుత్వం గుర్తించి వాళ్ళ గౌరవానికి సూచికగా ప్రతి గ్రామంలో మహిళా సంఘం భవనం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం
ఏదైతే స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమంలో 6,03,00,000 రూపాయలు సంఘాలకు అర్హత కలిగినటువంటి సంఘాలకు ఇచ్చే గౌరవ పెద్దల చేతుల మీదుగా అధికారుల చేతుల మీదుగా మన బ్యాంకులు మరియు సిటీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి ఇది కూడా ఈ రోజు ఒకే రోజు నాడు ఈ మహిళా వారోత్సవాలను పురస్కరించుకొని 6 కోట్లకు పైగా స్వయం సహాయక సంఘాల రుణాలు ఇవ్వడం అనేది గర్వించదగ్గ విషయము. అట్లాగే ఇందులో 5 లక్షల రూపాయలు ఒక దివ్యాంగుల సంఘానికి ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంతో గర్వించదగ్గ విషయము. ఈ విధంగా మహిళలు వికలాంగులు ముందుకు రాబోతున్నారు. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మహిళలే కాకుండా మిగిలిపోయిన మహిళలందరినీ కూడా కొత్తగా సంఘాలను తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అట్లాగే కిషోర బాలికలను అంటే ఎవరైతే 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కిషోర బాలికలు ఉన్నారో కిషోర బాలికలను తోటి ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వాళ్ళందరినీ కూడా స్నేహ అనేటటువంటి ఒక పథకం పెట్టి కిషోర బాలికలను వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేయడం జరుగుతుంది.